హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. ఇవాళ వచ్చేసి గురువారం ఈవినింగ్ బ్లాక్. ఇది వచ్చేసి బయట అయితే చాలా చల్లగా వాన పడుతూ ఉంది. మనకేమో వేడివేడిగా గొంతులో ఏదో ఒకటి పడందే మనకి అసలు చల్లటి వాతావరణంలో ఎట్లాగా ఉంటుంది కాబట్టి వచ్చేసి వేడివేడిగా టీ పెట్టుకొని తాగుతున్నా. ఇదిగో చూడండి, వచ్చేసి పాలు కాచేసుకున్నా. ఇవి కూడా ఈ పాలు కాచేసుకొని పెట్టేసుకున్నా. ఇప్పుడైతే వచ్చేసి ఇందులో టీ పొడి, పంచదార, మసాలా వేసింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. టీ ఎలా పెట్టాలో కూడా అందరికీ వచ్చు. నేనేమి పెద్ద వంట స్పెషలిస్ట్ అయితే కాదండి. ఏదో నాకు వచ్చింది ఏదో పెట్టుకొని వీడియోలు చేసుకుంటూ మీకు చూపిస్తూ ఉంటా, అంతకంటే ఏం లేదు. నాకంటే చాలా బాగా చేసే వంట స్పెషలిస్టు, చెఫ్లు, కుక్కులు అందరూ చాలామంది ఉంటారు. నేనేదో యావరేజ్ ఇట్లా వంటలు చేసుకుంటూ ఏదో వీడియోస్ పెడుతుంటే నాకు అదొక సంతృప్తి. వచ్చేసి ఇదిగోండి పెట్టేస్తున్నా. ఏంటి ఇంత టీ పెడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇంట్లో ఎవరో వచ్చారు మాట్లాడుకుంటున్నారు కదా, ఇక చల్లని వాతావరణంలో వేడివేడిగా టీ పెట్టిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని టీ పెడుతున్నా. ఇదిగోండి టీ మరిగిపోయింది. ఇది వచ్చేసి సెటప్ చూస్తున్నారా? ఎన్ని కప్పులు? మొత్తం 6 కప్పులు పోసేసుకున్నా. అందరూ టీ కోసం వెయిటింగ్ అన్నమాట. ఈ టీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఘాట్లాని మనకేమన్నా గొంతు నొప్పి ఉన్నా కానివ్వండి, సొంటి, మిరియాలు, లవంగాలు, ఇలాచి అన్నీ మిక్సీ పట్టాం కదా, ఘాటుగా చాలా టేస్టీగా ఉంది టీ అనేది. వచ్చేసి ఇది 2వ కప్పు. చాలా బాగుంది అన్నారు అందరు టీ. ఇదిగోండి ఇప్పుడైతే వచ్చేసి ఇంకా మా వాడు మ్యాగీ చేయమంటున్నాడు. నేను ఇందులోకి అన్ని వెజిటేబుల్స్ అవి తీసుకొని కట్ చేసుకుంటా. ముందు ఇదైతే నానబెట్టేసుకుంటా వాటర్లో. ఇదిగోండి వచ్చేసి వాటర్ అనేది పోసేసుకుంటున్నా. ఇందులో ఇదేమో మసాలా ప్యాకెట్స్ 2 పక్కకు పెట్టేసుకుంటున్నా. మొత్తం నిండా మునిగేంత వరకు వాటర్ పోసేసుకుందాం. ఇదిగోండి వచ్చేసి ఇవైతే వెజిటేబుల్స్, ఆనియన్, టొమాటో తీసుకున్నా. అయితే వచ్చేసి ఆలు మరి పెద్దగా అవుతుందేమో, బీన్స్ కొన్ని తీసుకుంటున్నా. ఇదిగోండి మ్యాగీకి కావాల్సినవి ఆనియన్, క్యారెట్, పొటాటో, టొమాటో, అట్లానే మిర్చి, బఠానీ ఉంటే బఠానీ. నా దగ్గర బఠానీ లేదని స్కిప్ చేసేసుకున్నా. ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసేసుకొని మనము తరిగి పోపు వేసేసుకుందాం. ఇదిగోండి ఫట్ పని అన్నీ తరిగేసేసుకున్నాను. ఒక మిర్చి ఒకటి ఉంది. ఇప్పుడు వచ్చేసి పోపు వేసేసుకుందాం. ఇదిగోండి వచ్చేసి బాండ్లీ పెట్టేసుకొని జీలకర్ర అది వేసేసుకున్నాను. చూస్తూ ఉండగానే అసలు ఇయర్ అనేది అయిపోతూనే ఉందండి. ఇంకా 5 డేస్లో వచ్చేసి మనకి ఇయర్ ఎండింగ్ అయిపోతుంది. అసలు ఇయర్ ఎట్లా గడిచిపోతుందో తెలియట్లేదు. అయిపోతూనే ఉంది టైం. మార్నింగ్ అవుతుంది, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, అసలు టైం ఇట్లా అయిపోతూనే ఉంది. ఇటుకేసినంతసేపు కూడా పట్టట్లేదు. ఇవ్వండి మొత్తం వేసేసుకున్నాను. కొంచెం మీ గోల్డిష్ కలర్ వస్తే బాగుంటుంది. అయితే వచ్చేసి ఇట్లానే మనం మార్నింగ్ డైలీ ఓలోగు, డైలీ కుకింగ్ దాంతోపాటే ఇంకేదన్నా యాడ్ చేద్దామా అని ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే న్యూ ఇయర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి కొత్త ఆలోచనలు ఏమన్నా ఉండాలి కాబట్టి మనకి, అంటే హెల్త్ పరంగా కానీ మనీ పరంగా కానీ ఏదన్నా మనం మంచి ఆలోచన చేద్దాము అని నాకు ఒకటి వచ్చింది. ఏం చేస్తే బాగుంటుందో మీరు కూడా నాకు ఒక సజెషన్ ఇస్తే బాగుంటుంది కదండి. ఎలాంటి ఆలోచన తీసుకోవాలి నా ఛానల్ గురించి అనేది ఆలోచిస్తున్నా. అంటే డైలీ ఓలో కుకింగ్ అంటే అందరికీ బోరింగ్ అవుతుంది కదా. అందుకని వచ్చేసి మంత్లీ నేను వచ్చే శాలరీలో ఎంత సేవింగ్ చేసుకుంటున్నా, మా హస్బెండ్ ఇచ్చిన శాలరీలో, అట్లానే నేను ఎంత సంపాదిస్తున్నా ఏంటి అనేది మొత్తం ఒక బడ్జెట్ లాగా వేసుకొని డైలీ ఎక్స్పెన్సెస్, డైలీ ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అనేది అంతా మీతో షేర్ చేసుకుందాము అని ఒక ఆలోచన అయితే వచ్చింది. నేను అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అనేది ఆలోచిస్తున్నా. అన్నీ వేసేసుకున్నా అండి. వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది మనకి. ఇదిగోండి మొత్తం దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటిది మొత్తం ఇందులో వేసేసుకొని ఉప్పు వేసుకొని మసాలా వేసేసుకుంటే మ్యాగీ మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇదిగోండి ఇందాక ఆల్రెడీ 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నా. ఇప్పుడు కూడా వేసేసుకొని కొంచెం దగ్గర పడ్డాక మసాలా వేసుకుంటాను. మా హస్బెండ్కి వచ్చేసి దోశలు వేస్తానండి.
ఆయన మ్యాగీ అంత ఇష్టంగా తినరు, కొంచెం రైస్ ఉంది కాబట్టి దోశలను తిన్నాక కొంచెం కర్డ్ రైస్ తినేస్తారు. మేమైతే ఇది తినేస్తున్నాం. వాళ్ళకి డిన్నర్ ఇదే మాకు. ఇదిగోండి వచ్చేసి మసాలా వేసేస్తున్నా, మ్యాగీ మసాలా. ఇది ఓన్లీ కొంతమంది వెజిటేబుల్స్ వేయకుండానే మామూలుగా ఇట్లా మసాలా వేసి హాట్ వాటర్లో ఇది వేసేసి మసాలా వేసుకొని ఉడికించుకొని తినేస్తారు. అట్లా కంటే ఇట్లా వెజిటేబుల్స్ వేస్తే మనకి కడుపు నిండుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వచ్చేసి మసాలా కొన్ని కూరల్లో కూడా వేస్తే చాలా బాగుంటుందండి. ట్రై చేశాను నేను కూడా కర్రీస్ వాటిలో, ఏదన్నా ఫ్రై కానీ ఆలు దొండకాయ ఫ్రై, బెండకాయ వాటికి మసాలా ప్యాకెట్స్ మనకు ఒక్కొక్కసారి ఎక్కువ మిగిలిపోయినాయి అనుకోండి, అందులో వేసేసుకొని వేస్ట్ కాకుండా మనకి బాగుంటుంది. కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. పిల్లలందరికీ ఇప్పుడు టేస్టీగా ఉండాలి కదా బాక్సుల్లోకి, లేకపోతే అసలు తినరు పిల్లలు. మన అప్పుడైతే అవి ఏం లేవు, మన వాళ్ళు ఏది పెడితే అది తినేవాళ్ళం. కూర అంటే కూర, పచ్చడి అంటే పచ్చడి, పప్పు అట్లా తినేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు వీళ్ళకి. కలర్ఫుల్ యమ్మీ టేస్టీ వెజిటేబుల్స్ తోటి మ్యాగీ రెడీ అయిపోయింది. ఇదిగోండి మా వాడు ఏదో చెప్తా అట్ట వినండి అందరూ కలిసి. ఫ్రెండ్స్ అందరూ ప్లేట్ ఇంకా గ్లాస్లో ఒక వాటర్ పెట్టుకోండి, అప్పుడు మ్యాగీ తయారైతే హాయిగా పెట్టుకోండి, అప్పుడు మీరు తినచ్చు హాయిగా.